స్నోతో నిండిపోయింది. గెస్ట్లందరూ షాక్. ఇక్కడ అసలైన హైలైట్ ఏంటంటే పెళ్లి కూతురు రేచల్. తనకి ఆల్రెడీ టామ్ అంతే నచ్చదు. ఇప్పుడైతే తను ఫుల్ టెన్షన్ లో ఉంటుంది. టామ్ సానిక్ దగ్గర అసలు ఏం చేసావరా నువ్వు అని అడుగుతాడు. సానిక్ విల్లన్ రిటర్న్ వచ్చేసాడన్న విషయం చెప్పి టేల్స్ కి ఏమైందో వెళ్లి చూస్తాడు. రేచల్ నా పెళ్లి పాడు చేసేసారు కదరా అని రచ్చ చేస్తున్న ఇదే సమయంలో అక్కడి సిచ్యువేషన్ ఇంకా సీరియస్ అయిపోతుంది. అక్కడున్న పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అందరూ టేజర్ గన్లతో సానిక్ ఇంకా టేల్స్ ని పట్టుకుంటారు. అసలు వీళ్ళకేమైంది అని ఆలోచిస్తున్నారు కదా. ఇక్కడే ఒక ట్విస్ట్. నిజానికి ఆ పెళ్లి కొడుకు, ఫ్లవర్ గర్ల్, గెస్ట్లు, క్యాటరింగ్ వాళ్ళు ఇంకా ప్రీస్ట్ అందరూ పోలీస్ ఆఫీసర్స్. అసలుకి ఈ పెళ్లి మొత్తం ఒక సెటప్. బైబిల్ ఓపెన్ చేస్తే కూడా లోపల గన్నే ఉంటుంది. ఇదంతా సానిక్ ని పట్టుకోవడం కోసం వేసిన ఒక పెద్ద స్కెచ్. ఈ ఆపరేషన్ కి పేరు ఆపరేషన్ క్యాట్ ఫిష్. అంటే ఆ పెళ్లి కొడుకు అసలుకి రేచల్ ని లవ్ చేయలేదు. జస్ట్ సానిక్ ని ట్రాప్ చేయడానికి ఆమెతో డ్రామా చేశాడు అంతే. పాపం రేచల్ కి ఇదంతా తెలియదు. ఆమె చాలా కోపం అవుతుంది. నన్ను లవ్ చేసిందంతా ఫేక్ అని తను ఆ పెళ్లి కొడుకుని చూసి అడుగుతుంది. ఫైనల్ గా ఆ పోలీస్ ఏజెంట్స్ సానిక్, టేల్స్ ఇంకా టామ్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. కానీ ఆఫీసర్స్ వీళ్ళ ముగ్గురిని తీసుకువెళ్లేటప్పుడు టేల్స్ యొక్క బ్యాక్ ప్యాక్ ని మాత్రం అక్కడే వదిలేస్తారు. మ్యాడీ ఇంకా రేచల్ టేల్స్ యొక్క ఆ ఎల్లో బ్యాక్ ప్యాక్ ని ఓపెన్ చేసి చూస్తారు. అందులో ఒక లేజర్ కటర్ ఇంకా ఒక బూమరాంగ్ ఉంటాయి. రేచల్ కూడా బిట్రేయల్ వల్ల రివెంజ్ మోడ్ లో ఉంది. సో ఇప్పుడు ఈ సిస్టర్స్ ఇద్దరు టామ్, సానిక్, టేల్స్ ని ఆఫీసర్స్ దగ్గర నుంచి రెస్క్యూ చేయాలి అని నిర్ణయిస్తారు. బికాస్ విల్లన్ ని ఆపాలి కదా. అలాగే వాళ్ళ ముగ్గురిని ఆఫీసర్స్ వేరెక్కడో కాదు, పెళ్లి జరిగిన ఆ రిసార్ట్ లోనే లాక్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి ఆ వెపన్స్ ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. బ్యాక్ ప్యాక్ లో నుంచి చేతికి దొరికిన వెపన్స్ ని తీసి వాటిని ఆఫీసర్స్ పైన విసిరితే వాళ్ళు గాలిలో ఎగురుతారు. బూమరాంగ్ దెబ్బకి అందరూ అన్కాన్షియస్ అయి కింద పడతారు. ఇలా పోలీస్ ఆఫీసర్స్ ని తొలగించుకున్నాక మ్యాడీ వాళ్ళని బంధింపు చేసిన గదిలోకి వెళ్లి వాళ్ళని రిలీజ్ చేసే పనిలో పడుతుంది. మరోపక్క రేచల్ ని చూపిస్తే తనైతే బయటున్న ఆ పెళ్లి కొడుకు పైన తన రివెంజ్ ని తీసుకోవడం కోసం గాల్ఫ్ కార్ట్ తో అతన్ని చేస్ చేస్తుంది. తనైతే ఇప్పుడు డాక్టర్ రోబోట్నిక్ కంటే చాలా డేంజర్. ఈ పోలీస్ ఆఫీసర్ల హెడ్ కూడా అక్కడే ఉంటాడు. అతను తన టేజర్ గన్ తో రేచల్ పైన షూట్ చేసినప్పుడు ఆ పెళ్లి కొడుకు ఆలోచించకుండా మధ్యలోకి వచ్చి ఆ అటాక్ ని బ్లాక్ చేస్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది ఈ మ్యారేజ్ అంతా ఒక సెటప్ అయినా ఈ పెళ్లి కొడుకు నిజంగానే రేచల్ ని ప్రేమిస్తున్నాడు. అతను రేచల్ పైన తనకున్న ఫీలింగ్స్ ని రియల్ గా కన్ఫెస్ చేస్తాడు. సో వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. సీన్ కట్ చేస్తే పసిఫిక్ ఓషన్ లో ఉన్న ఒక సీక్రెట్ ఐలాండ్ ని చూపిస్తారు. ఇక్కడే మాస్టర్ ఎమరల్డ్ అని చెప్పబడే ఆ క్రిస్టల్ ఉంది. ఆ కాంపస్ చూపించిన డైరెక్షన్స్ ని ఫాలో చేసుకుని డాక్టర్ రోబోట్నిక్ ఇంకా నకిల్స్ ఆ ప్లేస్ కి వస్తారు. ఆ కాంపస్ ని ఒక చోట్లో పెట్టాక వీళ్ళకి కొంచెం దూరంలో సముద్రం మధ్య ఒక పెద్ద గుడ్ల గుబ్బ టెంపుల్ కనిపిస్తుంది. సముద్రం అంతా తొలగి ఆ టెంపుల్ కి వెళ్ళడానికి వీళ్ళకి దారి కూడా కనిపిస్తుంది. సో లేట్ చేయకుండా నకిల్స్ ఇంకా డాక్టర్ రోబోట్నిక్ ఆ టెంపుల్ కి వెళ్తారు. ఇదే సమయంలో దూరంలో హవాయిలో ఉన్న సానిక్ వాళ్ళకి కూడా ఆ టెంపుల్ నుంచి రిలీజ్ అయ్యే ఆ బ్రైట్ అయిన లైట్ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా విల్లన్ అక్కడే ఉంటాడని గెస్ చేసిన వీళ్ళు అక్కడికి వెళ్లాలని నిర్ణయిస్తారు. కానీ ఆ ప్లేస్ చాలా దూరంగా ఉంది. టైల్స్ ఇంజూర్ అయి ఉన్నాడు. సో ఇక సానిక్ వల్ల మాత్రమే అక్కడికి వెళ్లడం కుదురుతుంది. కనుక అతను వార్మప్ చేసుకుని చాలా ఫాస్ట్ గా ఆ నీటి మీద పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఆ వాటర్ రియాక్ట్ అవ్వడానికి కూడా ఇతను టైం ఇవ్వడు. సముద్రంలో పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి. వీడికి స్విమ్మింగ్ రాదు. సో ఇది చాలా రిస్క్. సో వాటి నుంచి అంతా తప్పించుకుంటూ చాలా కష్టపడి సానిక్ చివరికి అలాగోలా ఆ టెంపుల్ ఉన్న చోటిని చేరుకుంటాడు. చూస్తే అమ్మో ఆ టెంపుల్ సైజ్ లో అంత పెద్దదిగా ఉంటుంది. అండ్ ఆ ప్లేస్ చాలా డేంజరస్ కూడా. ఫుల్ గా ట్రాప్స్ ఉంటాయి. ఆల్రెడీ లోపల రోబోట్నిక్ ఇంకా నకిల్స్ చాలా కష్టపడి ఆ ట్రాప్స్ నుంచి తప్పించుకుని పరిగెడుతుంటారు. విల్లన్ అయితే ప్రతిసారి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ కి వెళ్తాడు. కానీ అతనికి ఇదంతా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. నకిల్స్ తన పార్ట్నర్ అయిన రోబోట్నిక్ కి ప్రతిసారి హెల్ప్ చేస్తాడు. ఇంకా రోబోట్నిక్ యొక్క డ్రోన్స్ ని యూజ్ చేసుకుని వీళ్ళు ట్రాప్స్ ని డియాక్టివేట్ చేస్తారు. ఒక మేజ్ లో దారి కనిపెడతారు. ఇలా వాళ్ళిద్దరు చివరికి ఎలాగోలా ఆ మాస్టర్ ఎమరల్డ్ ఉన్న ఛాంబర్ ని చేరుకుంటారు. ఇంకా వీళ్ళ వెనకే వస్తున్న సానిక్ సంగతికి వస్తే వాడు చాలా ఫాస్ట్ కదా. ఆ ట్రాప్స్ అన్ని యాక్టివేట్ అయ్యే లోపే ఇతను వాటన్నిటిని చాలా ఈజీగా దాటిస్తాడు. ఆ క్రిస్టల్ ని చూడగానే విల్లన్ ఏమో ఇక నకిల్స్ అవసరం లేదని తన డివైస్ యూజ్ చేసుకుని అతన్ని వేసేయడానికి చూస్తాడు. కానీ ఈలోగా అక్కడికి సానిక్ వస్తాడు. సో రోబోట్నిక్ ప్లాన్ క్యాన్సిల్ చేసేస్తాడు. ఇప్పుడు ఆ ఎమరల్డ్ వీళ్ళకి దగ్గరలోనే ఉంది. దాన్ని పొందుకోవడం కోసం సానిక్ ఇంకా నకిల్స్ కి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. సానిక్ ఏమో నిన్నీతో ఫైట్ చేయాలనుకోవట్లేదు అని అరుస్తాడు. కానీ నకిల్స్ ఇది నా యాన్సిస్టర్స్ కోసం, ఇదే నా డెస్టినీ అని వినకుండా సానిక్ ని కొట్టడానికి వస్తాడు. వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ చాలా బ్రూటల్ గా జరుగుతుంది. సానిక్ చాలా ఫాస్ట్ గా ఉండడం వల్ల అతను నకిల్స్ చేతికి అస్సలు దొరకకుండా కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా అతని పైన దాడి చేస్తాడు. బట్ సానిక్ యొక్క 100 దెబ్బలు నకిల్స్ యొక్క ఒక్క పంచ్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇలా వీళ్ళ ఫైట్
టాలీ అవుతూ సీరియస్ గా వెళ్తూ ఉంటే ఈ గ్యాప్ ని యూజ్ చేసుకుని విలన్ రోబోట్నిక్ మెల్లగా ఆ మాస్టర్ ఎమరల్డ్ దగ్గరికి చేరుకుంటాడు. ఆ ఎమరల్డ్ ని చూడగానే వాడి కళ్ళల్లో దురాశ కనిపిస్తుంది. ఇది నాదే అని ఒక్క మాట అంటాడు. నకిల్స్ ఇది చూసి షాక్ అయి, ఏం చేస్తున్నావు నువ్వు, మన డీల్ ఇది కాదు కదా, మనం పార్ట్నర్స్, మర్చిపోయావు నువ్వు అని అడిగితే రోబోట్నిక్ తన అసలు రంగు చూపిస్తాడు. వాడు నకిల్స్ ని చూసి క్రూయల్ గా స్మైల్ చేస్తూ, రే నకిల్స్, నువ్వు చాలా పవర్ఫుల్, కానీ ఇంత ఈజీగా ఏమర్పోతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఫ్రెండ్స్ ఓపెన్ గా ఉంటా, హానెస్ట్ గా ఉంటా అనే వాళ్ళంతా చాలా వల్నరబుల్. నువ్వు కూడా అలాంటి ఒక వేస్ట్ ఫెలో, చాలా ప్యాథటిక్ అని గట్టిగా నవ్వుతాడు. ఇలా విల్లన్ ఇన్సల్ట్ చేస్తూ ఆ మాస్టర్ ఎమరల్డ్ ని ముట్టుకోగానే దాని ఎనర్జీకి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. నకిల్స్ ఇంకా సానిక్ ఇద్దరు ఎగిరి పడతారు. రోబోట్నిక్ ఆ ఎమరల్డ్ తో టెలిపోర్ట్ అయిపోతాడు. ఆ టెంపుల్ మొత్తం కూలిపోవడం కూడా స్టార్ట్ అవుతుంది. గోడలు పగిలి సముద్రం నీళ్ళంతా లోపలికి వస్తుంటే పాపం నకిల్స్ మీద ఒక పెద్ద పిల్లర్ పడి వాడు అక్కడే ఇరుక్కుపోతాడు. నీటిలో అతను మునిగిపోతూ ఉంటే సానిక్ అతన్ని చూసి, హీరో కదా కాబట్టి తనకి స్విమ్మింగ్ తెలియకపోయినా ఒక పెద్ద రాయిని పట్టుకుని అలా నీటి లోపలికి డైవ్ చేస్తాడు. ఆక్సిజన్ కోసం అక్కడ ఒక ఎయిర్ బబుల్ ని కూడా ఇన్హేల్ చేస్తాడు. యాక్చువల్లీ ఇది క్లాసిక్ సానిక్ గేమ్స్ కి రెఫరెన్స్. ఆ గేమ్ ఆడిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. అడుగుని చేరుకున్న సానిక్ చాలా కష్టపడి నకిల్స్ కి హెల్ప్ చేస్తే వాడేమో దొరికిన ఛాన్స్ ని యూజ్ చేసుకుని ఎస్కేప్ అయిపోతాడు. కానీ పాపం మన సానిక్ మాత్రం ఈత కొట్టుకుని రిటర్న్ పైకి రాలేక అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతాడు. ఈ విషయం చూసిన నకిల్స్ సానిక్ ని సేవ్ చేస్తాడు. ఇలా ఇద్దరు వాటర్ నుంచి బయటకు వచ్చి బీచ్ మీద పడతారు. నకిల్స్ కి అయితే అస్సలు ఏం అర్థం కాదు. నిన్ను చంపడానికి వచ్చాను కదా, నువ్వెందుకు నన్ను కాపాడావు అని అడుగుతాడు. అప్పుడు సానిక్ హీరో అంటే తనను తాను చూసుకోవడం కాదు, మిగతా వాళ్ళ సేఫ్టీ కోసం బాధ్యత తీసుకోవడం అని టామ్ చెప్పిన మాట చెప్తాడు. నకిల్స్ కైతే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నీకు శత్రువైన నన్ను సేవ్ చేశావు, రోబోట్నిక్ నన్ను ఫ్రెండ్ అని చెప్పి మోసం చేశాడు అని రియలైజ్ అవుతాడు. నకిల్స్ కూడా 10 సంవత్సరాలకి ముందు తన ఫ్యామిలీని కోల్పోయాడు కనుక సానిక్ అతన్ని వాళ్ళ ఫ్యామిలీలో చేర్చుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరు బ్రదర్స్ ఫర్ లైఫ్ అవుతారు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి టేల్స్ తన ప్లేన్ లో వస్తాడు. మరోపక్క డాక్టర్ రోబోట్నిక్ ఏజెంట్ స్టోన్ యొక్క కెఫేకి వచ్చి అతన్ని మీట్ అవుతాడు. అతనైతే ఇప్పుడు టెలిపోర్ట్ అవ్వగలడు, గాలిలో ఎగరగలడు, చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. మిలిటరీ ఇంకా పోలీస్ కార్స్ అంతా ఆ కెఫేని సరౌండ్ చేసినప్పుడు విల్లన్ తనలో ఉన్న ఆ ఎమరల్డ్ పవర్ ని యూజ్ చేసి అక్కడున్న కార్లు, ట్యాంకులు, ట్రైన్లు, రైల్వే ట్రాక్స్, ఆఖరికి వాటర్ పైప్స్ అని కంట్లో పడిన మెటల్స్ అన్నిటినీ యూజ్ చేసుకుని వాటన్నిటిని డిస్మాంటిల్ చేసి ఒక్క చోట చేర్చి ఒక జైజంటి కొలోసల్ రోబోట్ ని తయారు చేస్తాడు. దీని హైట్ చూస్తూ బుర్జ్ ఖలీఫా రేంజ్ లో ఉంటుంది. పైగా రోబోట్ తలలో ఏజెంట్ స్టోన్ తో పాటు ఉన్న డాక్టర్ రోబోట్నిక్ ఫుల్ సౌండ్ లో మ్యూజిక్ వేసి డాన్స్ ఆడుతూ కింద సిటీ మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. పైగా వీడి నర్సిజం కూడా వేరే లెవెల్లో ఉంది. ఆ రోబోట్ కి కూడా తన ఫేస్ లాగే ఒక పెద్ద మెటల్ మిషన్ పెట్టి ఇకపై మీరందరూ నేను చెప్పేది వినాలి అని సిటీ మొత్తం వినిపించేలా అరుస్తాడు. సానిక్, టేల్స్ ఇంకా నకిల్స్ వీళ్ళ ముగ్గురు రింగ్ పోర్టల్ ఓపెన్ చేసుకుని విల్లన్ ఉన్న ప్లేస్ కి వచ్చేస్తారు. ఇంత పెద్ద రోబోట్ ని ఏ యాంగిల్ నుంచి కొట్టాలి అని సానిక్ ఆలోచిస్తూ ఉన్నప్పుడే నకిల్స్ విల్లన్ పైన ఉన్న పగతో వెంటనే ప్లేన్ నుంచి కిందకి దూకిస్తాడు. కానీ వాడు ఎంత గట్టిగా గుద్దినా ఆ రోబోట్ కి ఏమీ కాదు. సానిక్ ని మళ్ళీ చూడగానే రోబోట్ కి పిచ్చి లేచి అతను ఏజెంట్ స్టోన్ ని తోసేసి ఆ రోబోట్ లో ఉన్న మిసైల్స్ అన్నిటిని వాళ్ళ ప్లేన్ పైన ఫైరింగ్ చేస్తాడు. వీళ్ళు మిసైల్ దగ్గర నుంచి తప్పించుకున్న రోబోట్నిక్ ఆ రోబోట్ యొక్క మీసంతో వీళ్ళ ప్లేన్ ని డ్యామేజ్ చేసేస్తాడు. లక్కీలీ టేల్స్ వాడిని కాపాడుతాడు. సానిక్ ఎలాగోలా ఒక మిసైల్ ని యూజ్ చేసి ఆ రోబోట్ పైన దాడి చేస్తాడు. కానీ దానికి ఏమీ కాదు, వాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, వాడిని మనం ఏం చేయలేము అని టేల్స్ చెప్పినప్పుడు సానిక్ వాళ్ళ దగ్గర మనం ఒంటరిగా రోబోట్నిక్ ని ఓడించలేము, ఎందుకంటే అతని దగ్గర మాస్టర్ ఎమరల్డ్ ఉంది, కానీ మన ముగ్గురికి కూడా స్పెషల్ పవర్స్ ఉన్నాయి. నకిల్స్ కి స్ట్రెంగ్త్, టేల్స్ చాలా స్మార్ట్, ఇంకా నేను స్పీడ్, మనమందరం ఒకటైతే ఖచ్చితంగా మనం అతన్ని ఓడించగలం అని వాళ్ళిద్దరికి ధైర్యం చెప్తాడు. ఇలా అక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోతుంది. ఇది ఒక అవెంజర్స్ అసెంబుల్ మూమెంట్. వీళ్ళ ముగ్గురు డాక్టర్ రోబోటిక్ పంపించిన డ్రోన్స్ అన్నిటిని నాశనం చేస్తారు. తర్వాత ముగ్గురు పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. సానిక్ ప్లాన్ ఏంటో తెలుసా? తను వెళ్లి విల్లన్ని ఇరిటేట్ చేస్తే వాడి ఫోకస్ మొత్తం ఖచ్చితంగా తనపైనే ఉంటుంది. అండ్ ఆ గ్యాప్ ని యూజ్ చేసుకుని మిగతా ఇద్దరిని విల్లన్ పైన దాడి చేయమని చెప్పుంటాడు. సో ప్లాన్ ప్రకారం సానిక్, రే గుడుతలోడా నీ బొమ్మ బాగుంది, ఇదేమైనా చేస్తుందా లేదా అన్నట్టు టీజింగ్ స్టార్ట్ చేస్తాడు. దీంతో టెన్షన్ అయిన విల్లన్ తను అలా సానిక్ ని ఫాలో చేసుకుని సిటీ వదిలి అడవికి వెళ్లిపోతాడు. అండ్ ఈ డిస్ట్రాక్షన్ ని యూజ్ చేసుకుని నకిల్స్ ఇంకా టైల్స్ కూడా ఆ రోబోట్ కి మెల్లమెల్లగా మీదకి వెళ్తుంటారు. సానిక్ ఏమో
విల్లన్ ని విక్కిరించడం, వాడు లేజర్స్ ని యూజ్ చేసుకుని వీడిపైన దాడి చేయడం. సానిక్ అయితే పరిగెడుతూనే ఉంటాడు, కానీ అతను టైర్డ్ అయిపోతాడు. ఒక పాయింట్ లో అతను గాయపడి ఒక చోట్లో పడిపోయినప్పుడు విల్లన్ ని లోపల నుంచి టైల్స్ అతని గ్యాజెట్ ని యూజ్ చేసుకుని చాలా క్లోన్స్ ని క్రియేట్ చేసి రోబోటిక్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాడు అన్ని క్లోన్స్ ని డిస్ట్రాయ్ చేసి అసలైన టైల్స్ ని పట్టుకుంటాడు. ఇక టైల్స్ సంగతి అంతే అనుకునే టైంలో కి నకల్స్ అక్కడికి వస్తాడు. వాడు చాలా ఫాస్ట్ గా వచ్చి రోబోట్ ని గుండెల్లో గట్టిగా ఒక గుద్దు. దెబ్బకి అతనిలో ఉన్న ఆ మాస్టర్ ఎమరల్డ్ బయటకు వస్తుంది. రోబోట్ ని టైల్స్ నకల్స్ అందరూ కింద పడతారు. ఆ క్రిస్టల్ ఇప్పుడు సానిక్ కి దగ్గరలో ఉంటుంది. అతను మెల్లమెల్లగా వెళ్లి దాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు రోబోట్ ని ఆ పెద్ద రోబోట్ ని కంట్రోల్ చేసి దాంతో సానిక్ ని ఒక్కసారికే తొక్కి పచ్చడి చేసేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ టైంకి అక్కడికి కారులో వచ్చిన టామ్ ఇంకా మ్యాడీ సానిక్ ని సేవ్ చేస్తారు. కానీ విల్లన్ వీళ్ళ కార్ ని క్రాష్ అయ్యేలా చేస్తాడు. అదృష్టవశాత్తు లోపలున్న ఎవరికి ఏం కాలేదు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ఇంపాక్ట్ లో ఆ మాస్టర్ ఎమరల్డ్ కూడా పిండి పిండి అయిపోతుంది. సానిక్ టామ్ ఇంకా మ్యాడీ దగ్గర మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఇది చాలా డేంజరస్, వాడికి కావాల్సింది నేనే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటాడు. కానీ వాళ్ళు మనం ఫ్యామిలీరా, కష్టాల్లో ఉన్నప్పుడు కలిసే ఉండాలి అని ఎమోషనల్ గా మాట్లాడతారు. లాస్ట్ కి విల్లన్ వీళ్ళ ముగ్గురిని ఒక్కసారికి తొక్కేస్తాడు గల అనుకుంటే టైంకి ఆ మాస్టర్ ఎమరల్డ్ లో ఉన్న ఆ 7 చిన్న చిన్న క్రిస్టల్స్ రియాక్ట్ అవుతాయి. అవన్నీ సానిక్ ఒంట్లో కలిసిపోతాయి. విల్లన్ ముగ్గురిని ఒక్కసారికి వేసేసాను గల అనుకుని సంతోషపడతాడు. కానీ ఆ రోబోట్ యొక్క కాలు కింద నుంచి బ్రైట్ గోల్డెన్ కలర్ లైట్ ఫ్లాష్ అవుతుంది. చూస్తే సానిక్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు బ్లూ కాదు, వాడు గోల్డ్. ఒంట్లో ఫుల్ ఎనర్జీతో మెరుస్తూ ఉన్నాడు. సానిక్ యొక్క ఈ ఫామ్ పేరు సూపర్ సానిక్. నకల్స్ ఇది చూసి షాక్ అవుతాడు. వీడిప్పుడు మామూలు ముళ్ళ పంది కాదు, వీడు గాడ్ అని అంటాడు. సానిక్ ఆ రోబోట్ కలలో హోల్ వేసుకుని వచ్చి దాని తలని కూడా కట్ చేసేస్తాడు. విల్లన్ కి ఫుల్ కన్ఫ్యూషన్. ఇప్పుడైతే అతను ఎక్స్పోజ్ అయి ఉన్నాడు. నీ పని అయిపోయిందిరా గుడ్డు తలోడా అని సానిక్ చెప్పినప్పుడు రోబోట్ ని గట్టిగా అతనికి ఒక పంచిస్తాడు. కానీ సానిక్ అసలు ఇంచి కూడా కదలడు. ఆ రోబోట్ యొక్క చేతుల్ని ముక్కులు చేసి తర్వాత ఇతను దాని లోపలికంతా వెళ్లి పార్ట్స్ మొత్తాన్ని ఫుల్ గా డ్యామేజ్ చేస్తాడు. విల్లన్ అయితే టోన్ మార్చేసి నాకు నీ కొత్త లుక్ నచ్చింది, గోల్డ్ నీకు సెట్ అయ్యింది అని బిస్కెట్ వేస్తాడు. కానీ సానిక్ వాటిని నమ్మడు. లాస్ట్ కి ఒక చిన్న టచ్, సచిన శవంలా ఆ రోబోట్ అలా కింద పడి కూలిపోతుంది. రోబోట్ ని ఏమైందో ఎవ్వరికీ తెలీదు. వాడు బ్రతుకున్నాడా లేదా అనేది ఒక పెద్ద మిస్టరీ. ఫైట్ అంతా అయిపోయాక ఇంకా నకిల్స్ ఏమో మీరు అతన్ని ముట్టుకోకండి, అతని దగ్గర అల్టిమేట్ పవర్ ఉంది అని టామ్ ని వార్న్ చేస్తూ సానిక్ ఇప్పుడు ముందులా కాదు, వాడు గాడ్ లెవెల్ అని బిల్డప్ ఇస్తుంటాడు. సానిక్ కూడా తన చేతిని పైకి లేపుతాడు. ఆకాశం అంతా చీకటవుతుంది. ఉరుములు మెరుపులు. సడన్ గా ఒక చిల్లీ హాట్ డాగ్ నకిల్స్ కోసం కూడా ఒకటి తెస్తాడు. వాడి అల్టిమేట్ పవర్ ని అల్టిమేట్ క్రేవింగ్స్ కి వాడుకుంటున్నాడు. ఓకే వీడు మనం పాత సోనిక్ అని అందరూ రిలాక్స్ అవుతారు. తర్వాత సానిక్ ఆ గోల్డెన్ పవర్స్ ని వదిలేసి మళ్ళీ నార్మల్ బ్లూ సోనిక్ గా మారిపోతాడు. నేను ఇంకా చిన్న పిల్లర్నే, నాకు ఈ పవర్స్ అవసరం లేదు అని చాలా మెచ్యూర్ గా మాట్లాడతాడు. దాంతో టామ్ ఇంకా మ్యాడీ కూడా చాలా సంతోషపడి అతన్ని హక్ చేసుకుంటారు. నకిల్స్ ఆ 7 క్రిస్టల్స్ ని మళ్ళీ ఒకటి చేసి ఆ మాస్టర్ ఎమరల్డ్ ని క్రియేట్ చేస్తాడు. లాస్ట్ కి సానిక్, టైల్స్ ఇంకా నకిల్స్ ముగ్గురు కలిసి ఒక సర్కిల్ ఫామ్ చేస్తారు. నకిల్స్ మనమంతా ఒక ప్రామిస్ చేయాలి, ఎవరైనా ఈ ఎమరల్డ్ ని ఇకపైన చెడు కోసం వాడితే మనం ముగ్గురం కలిసి వాళ్ళని ఆపాలి అని చెప్తాడు. సరే అని చెప్పి ముగ్గురు వీళ్ళ స్టైల్లో ఫిస్ట్ బంప్ చేసి ప్రామిస్ చేసుకుంటారు. అండ్ ఇది వీళ్ళ కొత్త ట్రైబ్ అన్నమాట. నకిల్స్ తన ఫ్యామిలీని, తన ట్రైబ్ ని సానిక్ ఇంకా టైల్స్ రూపంలో చూస్తాడు. అక్కడ కట్ చేస్తే మూవీ ఎండింగ్ లో ఈ ఫ్యామిలీ అంతా కలిసి బేస్బాల్ ఆడుతున్నట్టు చూపిస్తారు. ఇక్కడ నకిల్స్ బ్యాటింగ్ చూడాలి. రూల్స్ అర్థం కాక ఈ బాల్ మీద నాకు కోపం లేదు, మరైతే నేనెందుకు దీన్ని కొట్టాలి అని అడుగుతుంటాడు. సానిక్ తల కొట్టుకుని రే కొట్రా చాలు అంటాడు. నకిల్స్ ఆ బాల్ ని ఎంత గట్టిగా కొడతాడంటే దెబ్బకి ఆ బాల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. హోమ్ రన్. నకిల్స్ గేమ్ గెలిచేశాడు. తరువాత అందరూ ఐస్ క్రీమ్ తిందాం అని బయలుదేరుతారు. అప్పుడు టామ్ సానిక్ దగ్గర నీకు చాలా మంచి వాళ్ళు దొరికారు అని చెప్పినప్పుడు సానిక్ అవునని చెప్పి ఫస్ట్ టైం టామ్ ని డోనట్ రాజు అని పిలవకుండా డాడ్ అని పిలుస్తాడు. సో వీళ్ళంతా ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ అయిపోయారు. వెళ్తూ వెళ్తూ సానిక్ అయితే ఆ మాస్టర్ ఎమరల్డ్ ని మర్చిపోయి ఐస్ బాక్స్ లో పడేసుంటాడు. తిరిగి వచ్చి దాన్ని తీసుకుంటాడు. తరువాత పోస్ట్ క్రెడిట్ సీన్ లో సోల్జర్స్ అందరూ రోబోట్నిక్ కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళకి అతని బాడీ దొరకదు. మారుగా ఒక పాత ఫైల్ దొరుకుతుంది. 50 సంవత్సరాలుగా సీక్రెట్ గా ఉన్న ఒక ఫైల్ అది. దాని పేరు ప్రాజెక్ట్ షాడో. అప్పుడే మనకి డాక్టర్ రోబోట్నిక్ యొక్క ఒక సీక్రెట్ ల్యాబ్ లో
లో బ్లాక్ ఇంకా రెడ్ కలర్ లో నిద్రపోతున్న సానిక్ లాంటి క్రియేచర్ ని చూపిస్తారు అండ్ ఈ ఏలియన్ పేరే షాడో. సో నెక్స్ట్ మూవీ అయితే మామూలుగా ఉండదు. సో ఇది గైస్ సోనిక్ ద హెడ్జ్హాగ్ పార్ట్ 2 మూవీ కదా. నెక్స్ట్ పార్ట్ లో ఈ షాడో ఎవరు, రోబోట్నిక్ మళ్ళీ వస్తాడా అని అన్ని చూస్తాం. సో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. అండ్ మీకు ఒక చిన్న క్వశ్చన్, మీకు ఈ మూవీలో ఎవరు నచ్చారు? క్యూట్ గా ఉన్న టైల్సా, లేక ఎప్పుడు మాస్ మెయింటైన్ చేసే నకిల్సా, లేదా అప్పుడప్పుడు కామెడీ చేసే మన సానిక్ కింద కామెంట్స్ లో చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.